హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడైతే చికెన్ పికిల్ చేశాను. 1 కేజీ తెప్పించాను. 1 కేజీతో చేశాను చికెన్ పికిల్. నేను ఎలా చేశానో చూసేయండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నా నేనైతే. మా వారు చిన్న పీసులు కట్ చేయించుకురమ్మంటే పెద్ద పెద్దవి తెచ్చారు. చికెన్ అయితే ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు అయితే నీట్గా కడుక్కున్నా. మా చిన్నోడు చికెన్ పికిల్ బాగా ఎక్కువ తింటాడు, అందుకనేసి బోన్లెస్ చికెనే తెప్పించాను. ఎందుకంటే ఎముకలు ఉంటాయి కదా, ఇంకా నీట్గా కడుక్కొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుంటున్నా. ఇంకా మూత పెట్టేసి మధ్యలో తిప్పుతూ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇంకా పక్కనైతే చికెన్ పికిల్కి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం చెక్క, ఒక 4 ఇలాచీలు, ఒక 7 లవంగాలు సిమ్లో పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే మధ్యలో కలుపుతున్నా. ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుంటున్నాను మెత్తగా. మసాలా అయితే రెడీ అయింది. చికెన్ కూడా అయిపోయింది, ఉడికిపోయింది. వాటర్ అంతా ఇనిగిపోయాయి చూడండి. గిన్నె మందం పెట్టుకుంటే మనకి అడుగు అంటుకోదు. ఇంకా పక్కనైతే కిలో చికెన్లోకి నేను 1/2 కిలో ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకుంటున్నా. చికెన్ అంతా ఆయిల్లో వేసుకున్నాను. బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇంకా కేజీ చికెన్లోకి నేను 3 స్పూన్లు అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి బాండీ అయితే పక్కన పెట్టుకొని అందులోకి మసాలా చేసుకున్నా కదా, ఆ పొడి అయితే వేసుకున్నాను. 1/2 కప్పు కారం అయితే వేసుకున్నా, తగినంత సాల్టు. బాగా కలపాలి అన్నీ కలిసే వరకు. కలిపి పక్కనైతే పెట్టుకున్నాను. చికెన్ చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక 3 నిమ్మకాయలు అయితే రసం తీసి పెట్టుకున్నాను. చల్లగా అయిన తర్వాత ఆ నిమ్మరసం కూడా వేసాను. వేసి బాగా కలిపి చికెన్ పికిల్ రెడీ. నాకు వచ్చినట్టయితే చేశాను, చూసేయండి. ఓకే అండి, బాయ్.